ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటి ప్రాంతీయ కేంద్రం త్వరలో హైదరాబాద్లో ఏర్పాటు కానుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు కొనసాగుతున్న ఐజీడీసీ సదస్సు సందర్భంగా హైదరాబాద్లో మీడియా సమావేశంలో సంజయ్ జాజు మాట్లాడుతూ ఐఐసిటి ఇప్పటికే ఏర్పాటు అయిందని, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో భూమిని కేటాయించిందని తెలిపారు. నైపుణ్యాలలో ఖాళీలను పూరించడానికి, ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడానికి, గేమింగ్, యానిమేషన్, వినోదాలలో ఉపాధిని పెంపొందించడానికి 2 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 1,00,000 పైగా జనాభా ఉన్న పట్టణాల్లో 230 పైగా ప్రైవేటు ఎఫ్ఎం రేడియో ఛానళ్లను వేలం వేస్తున్నామని, వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని సంజయ్ జాజు చెబుతూ, చిన్న టౌన్స్ లో ఆదిలాబాద్ ఇన్ తెలంగాణ లైక్ దిస్ ఒక 236 స్మాల్ టౌన్స్ లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా చేయడం జరిగింది. దానికి ఆక్షన్స్ ఇప్పుడు రాబోయే సమయంలోనే జరుగుతాయి. ఈ నెల 20న గోవాలో జరిగే ఇఫీ 2024 ప్రారంభోత్సవంలో ప్రసార భారతి తన స్వంత ఓటీటీ ప్లాట్ఫారంను ప్రారంభించనున్నట్టు సంజయ్ జాజు తెలియజేశారు. బ్రాడ్కాస్టింగ్, రేడియో, లైవ్ ఛానల్స్, యానిమేషన్, గేమింగ్ల కన్జర్వేటివ్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుందని చెప్పారు. కొత్త మీడియా, చలనచిత్రాలు, అన్ని మీడియా, వినోదాన్ని ఒకచోట చేర్చిన మొట్టమొదటి ప్లాట్ఫామ్గా ఇది పనిచేస్తుందని ఆయన చెబుతూ, 20th of November during the inaugural event for the Indian International Festival of India in Goa, we are going to be starting the OTT, and this OTT is going to be a game changer because this is not just streaming material, but it also will carry a lot of live channels of archival material.